విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు. అక్కడ ఆర్ఓ గారు మల్లికార్జున గారిని నేను ఇతర పార్టీల క్యాండిడేట్స్ మాకు సీసీటీవీ లింక్ లైవ్ కవరేజ్కి ఇమ్మని 14th నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా రాశాం. ఇంతవరకు లైవ్ లింక్ ఇవ్వలేదు. మరి 2019లో ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు అందరికీ? రెండోది, అక్కడ సీసీటీవీ కెమెరాలు ముందు ఫ్రంట్నే ఉన్నాయి, బ్యాక్ సైడ్ లేవు, సైడ్ల్లో కూడా లేవు, ఎక్కడో 1-2 తప్ప. మూడోది, 7 స్ట్రాంగ్ రూమ్లో, 1 ఎస్కోట్లో, 6 విశాఖపట్నం డిఫరెంట్ బిల్డింగ్లు పార్క్ చేశారు ఈ ఈవీఎంలు, వీవీప్యాట్. అది ఏ విధంగా సెక్యూరిటీ ఉంది, 3 టైర్ సెక్యూరిటీ అన్నది ఎవరిని మేము నమ్మలేమని ఇన్ రైటింగ్ ఇచ్చాం. వారు మాకు సీసీటీవీ కెమెరా లింకులు ఇవ్వలేదు, బ్యాక్ సైడ్ సీసీటీవీ కెమెరాలు పెట్టలేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు కోర్టు 20లో నేను ఫైల్ చేసి పిటిషన్, ఆ వాదనలు వినిపించాను వెకేషన్ కోర్టు 20లో. వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, రిటర్నింగ్ ఆఫీసర్ విశాఖపట్నం డాక్టర్ మల్లికార్జున గారికి డైరెక్షన్స్ ఇచ్చారు, ఇంటర్మ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మీరందరూ వినండి. ఇప్పుడు 3 ఎస్పీలు సస్పెండ్ అయ్యారో లేదో మన ఆంధ్రప్రదేశ్లో, 100ల మంది అరెస్ట్ అయ్యారా లేదా, ఈవీఎంఎల్ని బద్దలు కొడుతున్నారా లేదా, 1000 కోట్లు పంచుతున్నారా లేదా, 9000 కోట్లు అమౌంట్ ఈసీఏ సీజ్ చేసిందా లేదా? ఇంత అవినీతి జరుగుతుంటే కాపాడే బాధ్యత మనకుందా లేదా? కనుక ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఏపీ హైకోర్టులో ఈ రోజు మన వాదనలకు వచ్చిన ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ విశాఖపట్నం వారు ఫుల్ఫిల్ చేయాలి. ఆ ఆర్డర్ కూడా మీకు నేను పెడతాను.